ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని సంగతులు. మొదటిది సృష్టి గురించి. ఆదికాండము మొదటి అధ్యాయములో మనము చూస్తాం. మొదటి దినాన దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. రెండవ దినాన పైనున్న జలమును క్రిందనున్న జలమును వేరుపరచగా విశాలత ఏర్పడెను. దానికి దేవుడు ఆకాశము అను పేరు పెట్టెను. మూడవ దినమున దేవుడు జలములు ఒకచోట కూర్చబడి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అలాగే గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను సృజించెను. నాలుగవ దినమున పెద్ద జ్యోతిని అనగా సూర్యుని, చిన్న జ్యోతిని అనగా చంద్రుని, నక్షత్రములను చేసెను. ఐదవ దినమున జలములలో చలించు వాటిని, మత్స్యములను, ఆకాశములలో సంచరించు వాటిని అనగా పక్షులను సృజించెను. ఆరవ దినమున అడవి జంతువులను, పశువులను, పురుగులను, అలాగే ఆరవ దినమున తన స్వహస్తాలతో మానవుని నిర్మించెను. ఇలాగూ 6 దినముల సృష్టిలో వీటిని దేవుడు చేసెను. అలాగే 10 ఆజ్ఞలను గురించి మనము తెలుసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయములో వ్రాయబడినవి. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి యందే కానీ, భూమి క్రింద నీల యందే కానీ, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఇవి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకిచ్చిన 10 ఆజ్ఞలు. 7 ఆత్మలు అనగా దేవుని 7 ఆత్మలు చేయు కార్యములు మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయములో రాయబడ్డాయి. మొదటిది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, రెండవది వివేకమునకు ఆధారమగు ఆత్మ, మూడవది ఆలోచనకు ఆధారమగు ఆత్మ, నాలుగవది బలమునకు ఆధారమగు ఆత్మ, ఐదవది తెలివిని పుట్టించు ఆత్మ, ఆరవది యెహోవా యెడల భయము పుట్టించు ఆత్మ, ఏడవది యెహోవా యెడల భక్తిని పుట్టించు ఆత్మ. అలాగే 8 ధన్యతలను గురించి మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనము వీటిని చూస్తాం. యేసు క్రీస్తు ప్రభులవారు కొండపై ప్రజలకు వీటిని తెలియజేశారు. మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవ ధన్యత, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మూడవ ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నాలుగవ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఐదవ ధన్యత, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆరవ ధన్యత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏడవ ధన్యత, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఎనిమిదవ ధన్యత, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 9 కృపావరములను గురించి మనము తెలుసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో పౌలు భక్తుడు ఈ 9 కృపావరములను గురించి తెలియజేస్తాడు. మొదటి కృపావరము బుద్ధి వాక్యమను వరము, రెండవది జ్ఞాన వాక్యమను
వరము. మూడవది విశ్వాసమను వరము. నాలుగవది స్వస్థపరచు వరము. ఐదవది అద్భుత కార్యములు చేయు వరము. ఆరవది ప్రవచన వరము. ఏడవది ఆత్మల వివేచన వరము. ఎనిమిదవది నానావిధ భాషలు మాట్లాడే వరము. తొమ్మిదవది భాషల అర్థము చెప్పు వరము. ఈ 9 వరములు మనము తప్పక గుర్తించుకొనవలెను. 9 ఆత్మ ఫలములను గురించి మనము తెలుసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో పౌలు భక్తుడు వీటిని గురించి రాస్తున్నాడు. మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవది దయాళుత్వము, ఆరవది మంచితనము, ఏడవది విశ్వాసము, ఎనిమిదవది సాత్వికము, తొమ్మిదవది ఆశానిగ్రహము. ఈ 9 ఫలాలను మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే 15 శరీర కార్యములను గురించి మనము తెలుసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో పౌలు భక్తుడు వీటిని గురించి తెలియజేస్తున్నాడు. మొదటి శరీర కార్యము జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కాముకత్వము, నాలుగవది విగ్రహారాధన, ఐదవది వ్యభిచారము, ఆరవది ద్వేషము, ఏడవది కలహము, ఎనిమిదవది మత్సరము, తొమ్మిదవది క్రోధము, పదవది కక్షలు, 11వది భేదములు, 12వది విమతములు, 13వది అసూయలు, 14వది మత్తతులు, 15వది అల్లరితో కూడిన ఆటపాటలు. వీటికి ప్రతి క్రైస్తవుడు దూరముగా ఉండాలి. 8 దేవుని జ్ఞానము యొక్క లక్షణములను గురించి మనము తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని జ్ఞానము పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభముగా లోబడునది, ఐదవది కనికరము గలది, ఆరవది మంచి ఫలములతో నిండుకొనినది, ఏడవది పక్షపాతము లేనిది, ఎనిమిదవది వేషధారణ లేనిది. ప్రకటన గ్రంథములో 7 అను సంఖ్య మీద ఉన్న విషయాలను మనము చూసినట్లయితే 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, 7 సంఘములు, 7 దీపస్తంభాలు, 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 దూతలు, 7 బూరలు, 7 ఉరుములు, 7 తలలు, 7 కిరీటాలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 కొండలు, 7 రాజులు. ప్రకటన గ్రంథములోని 7 సంఘములను గురించి మనము తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయములో రాయబడ్డాయి. మొదటి సంఘము ఎఫెసులో ఉన్న సంఘము. ఇది సేవలో నిలకడైనది, క్రమశిక్షణలో బలమైనది. అయితే ఈ సంఘములో ప్రేమ చల్లారింది. రెండవ సంఘము స్ముర్నాలో ఉన్న సంఘము. ఇది పేద సంఘము, కానీ ధనిక సంఘముగా చెప్పబడింది. బాధలను ఎదుర్కొంటుంది. మూడవ సంఘము పెర్గములో ఉన్న సంఘము. ఈ సంఘము దుష్ట వాతావరణములో ఉన్న సంఘము. నిలకడైన సంఘమే, కానీ ఈ సంఘములో దుర్బోధనలు కనబడుతున్నాయి. నాలుగవ సంఘము తుయతైరలో ఉన్న సంఘము. ఇది సత్క్రియలు కలిగిన సంఘము, కానీ ఈ సంఘములో అబద్ధ ప్రవక్తను కలిగి ఉంది. ఐదవ సంఘము సార్దిస్లో ఉన్న సంఘము. ఈ సంఘము జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతమైనది. ఆరవ సంఘము ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము. బలహీనమైన నమ్మకమైన సంఘము. ఏడవది లవోదికయలో ఉన్న సంఘము. ఇది నులివెచ్చని సంఘము. ప్రకటన గ్రంథములో ఉన్న పట్టణపు ప్రాకారములు, పునాదులు అమూల్యమైన రాళ్లతో, నానా విధమైన రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో మనకు కనబడతాయి. మొదటిది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు,
7వది సువర్ణ రత్నములు, 8వది గోమేధికము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.